కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నారు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. తాను రేపు హస్తంగూటికి వస్తానని సీఎం కు తెలిపారు. తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరనున్నారు. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. తాను రేపు హస్తంగూటికి వస్తానని సీఎం కు తెలిపారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ శంకరి. కేసీఆర్ నిన్ననే ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారు, వాళ్ళు ఏ క్షణమైనా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. అది చెప్పి 24 గంటలు ముగియక ముందే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారు. ప్రకాష్ గౌడ్ కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను ఈ రోజు కానీ రేపు కానీ తన అనుచరులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పారు. ఈ రోజు కానీ రేపు కానీ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ బూత్ కి రానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బూత్ కి వచ్చారు. దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని, తెల్లం వెంకట్రావు గాని 3 కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు రేపు చేరనున్నారు. ఇక దీంతో ఇప్పటికే 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు వచ్చారు. ఇక ప్రకాష్ గౌడ్ వస్తే 4వ నెంబర్ అని అనుకోవచ్చు. ఇక చాలా మంది దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్టు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు, మంత్రులు చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళతో టచ్ లో ఉన్న ఒకేసారి 26 మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతే ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని కాంగ్రెస్ ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ తాము డేట్లు ఎత్తేసామని చెప్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి రావడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కీలక నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నారు. వాళ్ళందరూ రావడం మొదలు పెడితే కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి 4-5 తప్ప మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి వస్తారు అని పక్షం నేతలు చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మొన్న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. చేరికలను ప్రోత్సహించాలి, చేరికలకు సంబంధించి ఎలాంటి అడ్డగింపులు కానీ అడ్డగింతలు కానీ ఉండకూడదు అని దిశానిర్దేశం చేశారు. దీంతో చాలా మంది ఈ రోజులు వేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలందరూ త్వరలోనే కాంగ్రెస్ గుర్తి రానున్నట్లు సమాచారం.